యోహాను చెరపట్టబడిన తర్వాత యేసు కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. అంటే ప్రారంభించాడా? వెంటనే ఆగాడా? వెంటనే ప్రారంభించాడా? వెంటనే ప్రారంభించాడు. అంటే పనిలోనికి వెళ్ళిపోయాడా? బాప్తిసం తీసుకున్నాడు పనిలోనికి. మరి మనం బాప్తిసం తీసుకున్నాం, ఎక్కడ ఉండిపోయాము? మనం కూడా బాప్తిసం తీసుకున్నావా లేదా? పనిలోనికి వెళ్ళిపోయారా? ఏ పనిలోనికి వెళ్ళిపోయారు? మరి నేను దేవుడి పనిలో ఉన్నానండి అని ధీమగా చెప్పగలమా? మనం నేను దేవుడి పనిలో ఉంటున్నానండి అని చెప్పగలమా? ఆలోచించండి. ఎవరు మిమ్మల్ని ప్రోత్సహించాలి? ఎవరు మిమ్మల్ని మోటివేట్ చేయాలి? ఎవరు మిమ్మల్ని ఫోర్స్ చేయాలి? ఎవరు మిమ్మల్ని బలవంతంగా లాక్కెళ్ళాలి? అలా లాక్కెళ్ళాలా? యేసుని ఎవరు లాక్కెళ్తున్నారా? పౌలు గారిని ఎవరు లాక్కొచ్చారా? అపోస్తలులు ఎవరు లాక్కొచ్చారా? పిలిచిన తర్వాత వచ్చేసారు. వాస్తవాలు అవాస్తవాలు తెలుసుకున్నారు. తెలుసుకున్న తర్వాత ప్రాణాలు సైతం లెక్క చేయలేదు. మరి ఈ రోజు వాస్తవాలు తెలుసుకొని సత్యం విలువ మనం అర్థం చేసుకొని ఈరోజు మన పరిస్థితులు ఎలా ఉన్నాయి? అదే క్రైస్తవుడిగా మనం ఎలా ఉన్నాము?